జెలెన్స్కీ తగ్గడు, పుతిన్ ఆగడు. ఎవరో ఒకరు తగ్గితే యుద్ధం తీవ్రత తగ్గుతుందని ప్రపంచం భావిస్తోంది. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిస్థితి మరింతగా దిగజారేలా కనిపిస్తోంది. మరోసారి భారీ మిసైళ్ల ప్రయోగానికి రష్యా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని పుతినే స్వయంగా ప్రకటించారు. ఉక్రెయిన్పై మిసైల్ ప్రయోగానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్లోని డిప్నో నగరంపై గురువారం ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిందని ప్రచారం జరిగింది. కానీ అయితే బాలిస్టిక్ మిసైల్ కాదని ఓర్నిషిక్ మిసైల్ను ప్రయోగించామని రష్యా తెలిపింది. కానీ ఈసారి అంతకు మించి బలమైన మిసైళ్లతో దాడులు చేస్తామని హెచ్చరించారు పుతిన్. డిఫెన్స్ మంత్రిత్వ శాఖ అధికారులు, ఆయుధ తయారీదారులతో పుతిన్ సమావేశమై వారిని అభినందించారు. మరిన్ని మిసైళ్లు ప్రయోగించడానికి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇదే జరిగితే యుద్ధ తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు భయపడుతున్నట్టు వరల్డ్ వార్కు ఎంతో సమయం కూడా పట్టదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలే యుద్ధ తీవ్రతకు కారణమవుతున్నాయి. అమెరికా సరఫరా చేసిన ATACMS క్షిపణులను రష్యా భూభాగాలపై ప్రయోగించినందుకు బైడెన్ ఉక్రెయిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్ వెనక ముందు ఆలోచించకుండా వాటిని ప్రయోగించింది. వాటితో పాటు UK తయారీ స్మార్ట్ షాడో మిసైల్స్ ను కూడా రష్యాపై ప్రయోగిస్తోంది. దీంతో పుతిన్ ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఉక్రెయిన్ ఇలాగే దూకుడు ప్రదర్శిస్తే మరిన్ని క్షిపణుల ప్రయోగానికి వెనకాడబోమని హెచ్చరికలు జారీ చేశారు.